ప్రతి యుద్ధం ప్రభు చేస్తాడు. ఆ సావలే మనం ప్రార్థన పూర్వకంగా సమస్యను బట్టి, కష్టాన్ని బట్టి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే దేవుని యొక్క భయం చుట్టుపక్కల పట్టణాల మీద, ప్రైజ్ ద లార్డ్, కూషీలైన శత్రువుల మీద, నిన్ను క్రీస్తు సరళతను చెరపాలని చూస్తున్న సాతాను కుయుక్తుల మీద దేవుని భయం ఉండునుగాక. వాక్యం అంటది అబ్రహాము ఇస్సాకుల గురించి, వారు పిలుపు అందుకొని బయటకు వచ్చినప్పుడు దేవుడట శత్రువులకు ఆజ్ఞాపించాడట, అభిషేకించబడిన వాడిని ముట్టొద్దు. ఆ పేరు మీద బయలుదేరారు, కానాను యాత్రకు వెళ్తున్నారు, అన్ని వదిలిపెట్టారు, వారికి ఏమీ లేదు, వారిని ముట్టకూడదు. హల్లెలూయా! ఇంత మంచి, ఇంత బలవంతుడు, ఇంత ధైర్యవంతుడు, ఇంత సర్వశక్తి గల దేవుడు మనకుండగా ఆయన పరిశుద్ధ నామాన్ని మనము సన్నుతించక, లక్ష్యము చెయ్యకుండా, ఐగుప్తుకు వెళ్ళుచు అనే మాట ఇంగ్లీష్లో గెట్ డౌన్ టు ఈజిప్ట్ అని ఉంది. ఐగుప్తుకు దిగి అంటే మనమున్న స్థానము, విశ్వాసము, ఆ పరిశుద్ధత, ఆ తీర్మానం, ఆ వైరాగ్యం, ఆ రోషం నుండి దిగడానికి వీల్లేదు. సహాయము కలగాలని శోధన వచ్చినప్పుడు మనం దిగడానికి వీలు లేదు. ఎందుకో మనం మోకరించి దేవుని సన్నిధిలో మొరపెడితే ఆయన మన పక్షాన కార్యం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే వాగ్దానాలు తీసుకున్న తర్వాత దేవుని వర్తమానాలు ఎక్కడ విన్నా ప్రభు మనతో ఉన్నాడు, దేవుడు దీవిస్తాడనే ఆ వాగ్దానాలు అందరికీ ఉన్నాయి. అవి ఉన్నా ఖచ్చితంగా యుద్ధాలు ఉంటాయి. ఆ యుద్ధాలను చూసి కృంగిపోవద్దు, భయపడొద్దు, కానీ ఎదురుగా వెళ్ళాలి. దేవుని మీద ఆధారపడి మోకరించి ప్రార్థన చేయాలి. దైవ భయమే శత్రువులను తరిమి వేస్తుంది.